నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పొలిటికల్ స్క్రీన్పై ఆమె వాయిస్ వినబడితే చాలు, క్యాడర్లో పూనకాలు వస్తాయి. ఉద్యమ సమయంలోనైనా ఎన్నికల ప్రచారంలోనైనా తనదైన పదునైన మాటలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఫైర్ బ్రాండ్ లీడర్ ఆమె. సినీ ప్రపంచంలో లేడీ అమితాబ్గా, రాజకీయాల్లో రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి గారు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వెనుక ఉండి చక్రం తిప్పిన ఈ సీనియర్ నాయకురాలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పెద్దగా కనిపించడం లేదు? ఆమె వ్యూహాత్మక మౌనం వెనుక ఉన్న అసలు పొలిటికల్ రీజన్స్ ఏంటి? ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆమెకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా, కన్వీనర్గా విజయశాంతి గారు రాష్ట్రం అంతటా విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఆమె తన మాస్ ఇమేజ్తో కీలక పాత్ర పోషించారు. పార్టీ కూడా ఆమె సేవలను గుర్తించి గత ఏడాది ఎప్పుడైతే 2025లో ఎమ్మెల్యే కోటాలో గౌరవప్రదంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అయితే శాసన మండలి సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె గ్రాఫ్ హఠాత్తుగా మారిపోయింది. పార్టీ ప్రధాన పబ్లిక్ మీటింగ్లో ఎక్కడ కూడా కనిపించడం లేదు. కీలక నిర్ణయాత్మక సమావేశాల్లో కూడా ఆమె ఫిజికల్ అపిరెన్స్ బాగా తగ్గిపోయిందనే చర్చ గాంధీ భవన్తో పాటు పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతుంది. కేవలం ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ఒక పోస్ట్ ద్వారా పంచుకోవడానికి మాత్రమే ఆమె పరిమితమయ్యారనే టాక్ నడుస్తుంది. కానీ విచిత్రంగా ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించకపోవడం తీవ్రంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా తెరపైకి వస్తూ ఉంది. అయితే రాములమ్మ పూర్తిగా సైలెంట్ అయిపోయారని అనుకుంటే పొరపాటే. ఇటీవల జరిగిన శాసన మండలి ఏదైతే సమావేశాల్లో ఆమె ప్రసంగం ఇటు కాంగ్రెస్ పార్టీని అటు రాష్ట్ర రాజకీయ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ఆమె చాలా సూటిగా, గట్టిగా మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను, ఉద్యమకారుల సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే సొంత పార్టీ నేతలు ఈ తరహాలో ప్రశ్నించేసరికి ఈ ప్రసంగం రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఉద్యమకారుల గొంతుకగా నిలవడంలో రాములమ్మ ఎప్పుడు వెనుకడుగు వేయదని ఈ ఘటనతో మరోసారి రుజువైంది. విజయశాంతి గారు ఈ స్థాయిలో గలం విప్పడానికి వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సలహాదారు అయినటువంటి కె కేశవరావు గారు దానికి చైర్మన్గా 5గురితో కూడినటువంటి ఈ కమిటీని నియమించారు. అయితే తెలంగాణ ఉద్యమంలో అప్పట్లో ఎంపీగా లోక్సభలో పోరాడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలను ఉర్రూతలూగించిన విజయశాంతి లాంటి సీనియర్ ఉద్యమకారురాలికి ఈ కమిటీలో చోటు కల్పిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆమెకు తగిన ప్రాధాన్యత దక్కపోవడం వల్ల ఆమె కొంత అసంతృప్తితో దూరంగా ఉన్నారనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. అయితే రాములమ్మకున్న మాస్ ఫాలోయింగ్, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఆమెకున్న క్రేజ్ సాధారణమైంది కాదు. అందుకే ఆమెను కేవలం ఎమ్మెల్సీ పదవికే పరిమితం చేయకుండా పార్టీలో మరిన్ని కీలక బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని కాంగ్రెస్ అంతర్గత వర్గాలే అభిప్రాయపడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో గ్రేటర్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ అర్బన్ ఏరియా ఎన్నికల్లో రాములమ్మకు కనుక ప్రచార బాధ్యతలు లేక కీలకమైన లీడర్షిప్ టాస్క్లను అప్పగిస్తే పట్టణ ఓటర్లలో కాంగ్రెస్ పార్టీకి భారీగా మైలేజ్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం రాములమ్మ సైలెన్స్ను గమనించి ఆమెను మళ్ళీ ఫీల్డ్లోకి దించుతుందా, లేక రాములమ్మ తనదైన శైలిలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారా అనేది కూడా వేచి చూడాలి.